మీ నగ్న చిత్రాలు, మీకు నారా లోకేష్కి మధ్య అఫైర్స్ అంటగట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో అరాచకాలు. ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ మీ ఫ్యామిలీకి తెలిసినప్పుడు అసలు ఇంత అవసరమా అని అనిపించలేదా? నాకు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే నేను ఎంత బలంగా ఉన్నానో నాకు అనిపించింది. ఒక శత్రువు ఒక అమ్మాయి క్యారెక్టర్ని అంత దిగజార్చిపోయి ఒక టైం స్పెండ్ చేసి ఒక టీమ్ని సెటప్ చేసి మార్ఫింగ్ చేసి కథనాలు రాసి అంత దిగజారిపోయారంటే నా బలం ఏంటో నాకు అర్థమైంది. బట్ మా అమ్మని టార్గెట్ చేసినప్పుడు, నా కుటుంబాన్ని బజార్లోకి పెట్టినప్పుడు, మా డాడీని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పినప్పుడు, మా తమ్ముని చంపేస్తామని బెదిరించినప్పుడు ఆలోచించాను, అరే నేను తీసుకున్న ఒక డెసిషన్, సొసైటీకి మంచి చేయాలి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీసుకున్న ఒక డెసిషన్ వలన నా కుటుంబం బాధపడుతుందని అవసరమా అనిపించిన క్షణం అది. అదర్వైజ్ నేను ఎప్పుడూ భయపడలేదండి, బాధపడ్డాను. బట్ వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. అండ్ వాళ్ళ ట్రోల్స్ నన్ను కొంచెం అలా ఒక క్షణకాలం బాధ పెట్టినా నన్ను బలంగా చేశారు. నేను ఇంకా ఎక్కువ పోరాడాలి అని కసి పెంచి. ఎందుకంటే స్వాతిరెడ్డి లాంటి నాలాంటి స్ట్రాంగ్ అమ్మాయిని వాళ్ళు గుచ్చి 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 చంపేయాలనుకున్నారు, ఎమోషనల్గా అన్ని రకాలుగా చేయాలనుకున్నారు, థ్రెటన్ చేశారు, చంపేయాలని చూశారు. ఎక్కడో ఉన్న నాకే రక్షణ లేదు, రాష్ట్రంలో మహిళ పరిస్థితి ఏంటి అని ఇంకా కసి పెరిగింది, ఇంకా గట్టిగా పోరాడాలనిపించింది. నా వెనకాల ఏ శక్తి లేదండి, నాకున్న శక్తిలా నా ధైర్యం, దట్స్ ఇట్. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ మాత్రమే కాకుండా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి పర్సనల్గా మీ మీద గ్రడ్జ్ పెట్టుకొని పర్సనల్గా టార్గెట్ చేశాడు. తన వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంట్స్కి మొత్తానికి ఫార్వర్డ్ చేసి ఈ అమ్మాయిని ఆడుకోండిరా, ఈ అమ్మాయి పని పట్టండిరా, దీని అంతూ చూడండిరా అని చెప్పిన మాట వాస్తవమేనా? 100% వాస్తవం. ఎందుకంటే సో అందులో ఆ గ్రూప్లో నా ఫ్రెండ్ ఉంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్రెండ్ ఉంటే, ఆ ఫ్రెండ్ చూసి నాకు కాల్ చేసి, నువ్వు నాకు తెలుసు కాబట్టి నీ గురించి నేను నమ్మలేకపోతున్నాను, ఒక అమ్మాయి పైన ఇంత దిగజారిపోయి కథనాలు రాస్తారా? అసలు నేను జీవితంలో ఎప్పుడు వైజాగ్కే వెళ్ళలేదండి, ఇప్పటి వరకు కూడా నేను వైజాగ్లో అడుగు పెట్టినా లేదు. వాళ్ళు చేసిన స్టోరీలో ఆ వాట్సాప్ చాట్లో వాళ్ళు చెప్పింది, ఈ అమ్మాయి ఈ ఊరికి సంబంధించిందని చెప్పండి, ఈ ఊరికి వెళ్ళి వాళ్ళతో తిరిగిందని చెప్పండి, వీళ్ళతో తిరిగిందని చెప్పండి అని చెప్తే, నా ఫ్రెండ్ చూసి నాకు కాల్ చేసి మరీ వైఎస్ఆర్సీపీలో ఇంత దారుణంగా ఉంటారని ఆ క్షణం ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం మానేశారు. సో అది సజ్జల భార్గవ్ రెడ్డి నెంబర్ నుంచి వచ్చిందని నాకు అలా తెలిసింది. నేను ఎవరో చెప్తే నమ్మేదాన్ని కాదు, నా ఫ్రెండ్, నాతో కలిసి చదువుకున్న ఫ్రెండ్ చెప్తే నమ్మాల్సి వచ్చింది. సో ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది? అలా నా పైన చేస్తే ఇంకెంతమంది ఆడపిల్లల మీద చేసి ఉంటారు? నా పార్టీలో రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు రోజు కూడా, ఒక 2-3 days ముందు కూడా ఒక పేపర్ క్లిప్ వచ్చింది. నా పైన, గాయత్రి గారి పైన, ఇంకొక అమ్మాయి పైన, రమ్య పరచూరి పైన మొత్తం వచ్చి చాలా దారుణంగా రాశారు, ఓటుకి ఇంత అని చాలా వల్గర్ కంటెంట్ రాసి పెట్టారు, న్యూడ్ ఫొటోస్ మొత్తం. అలాంటి కంటెంట్ భార్గవ్ రెడ్డికి తెలియకుండా జరిగితే గనక భార్గవ్ రెడ్డి బాధ్యత ఏంటి? కంట్రోల్ చెయ్యాలి, తప్పు జరిగిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, జరిగిన వాళ్ళని వాళ్ళ పార్టీ తరఫున, గవర్నమెంట్ తరఫున పనిష్ చేయాలి. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మా పార్టీ కానీ, నేను కానీ స్పెషల్గా కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు కనీసం ఒక సింగిల్ రిప్లై లేదు. ఉమెన్ కమిషన్ వాసిరెడ్డి పద్మ, ఆమెకి నా మెయిల్స్ మీకు చూపిస్తాను, hundreds and hundreds ఆఫ్ మెయిల్స్ పెట్టాను, ఇలా నా పైన ట్రోల్స్ జరుగుతున్నాయి, మా మదర్ పైన ట్రోల్స్ జరుగుతున్నాయని సాక్ష్యాలతో సహా, ఫోటోలతో సహా పెట్టినా కూడా వాసిరెడ్డి పద్మ ఒక్కసారి కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు. బట్ నా పైన తిరిగి నిందలు మోపారు, 2 times ప్రెస్ మీట్లు పెట్టి నా పైన చాలా చాలా అసభ్యంగా ఒక మహిళ అయ్యుండి కూడా మాట్లాడడం జరిగింది, ఎంక్వైరీ కూడా చేయలేదు. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఒక మహిళా కమిషన్, ఒక మహిళ అయ్యుండి కూడా ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని నువ్వు కనీసం బేసిక్ ఎంక్వైరీ చేయకుండా, ఏం జరిగిందో తెలుసుకోకుండా అలాంటి అలిగేషన్స్ చేయడంలో మీరు ఒకసారి ఆలోచించండి, ఎలాంటి సేఫ్ హ్యాండ్స్లో ఉంది మన రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఇన్సిడెంట్స్ నన్ను ఇంకా చాలా రాటుదేలిపోయేలా చేసే, ఇంకా కసిగా పనిచేయాలనిపించింది. యా.